ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారి జీవితంలో వారికి ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే వీరు జీవితంలో పురోగతిని సాధించడానికి, అలాగే శత్రువులు పన్నే కుట్రల నుండి తప్పించుకోటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ తులారాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు తమ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటి వ్యక్తులకు చెప్పాలి అనుకోరు. ఇతరుల కుయుక్తులకి లొంగకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మంచి తెలివితేటలు కలిగి మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వ్యక్తులు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో మార్పులు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు కొంతమంది వ్యక్తులతో స్నేహం కానీ లేకపోతే సాన్నిహిత్యం కానీ చేయటం వల్ల మీరు అనేకమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో గమనించి వారితో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ గురించి బయట వారు చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తి మీ యొక్క ఇంట్లోనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో జరగవచ్చు, లేదా ఏదైనా ఇంట్లోని వ్యాపార సంస్థలు నడపటం కానీ, ఏవైనా కోచింగ్స్ ఇస్తున్న వారి విషయంలో కావచ్చు. ఇటువంటివి జరిగే అవకాశాలైతే ఉన్నాయి. తులారాశివారు ఎవరైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారో, తోడి కోడళ్లు కావచ్చు, తోడల్లుళ్ళు కావచ్చు, లేకపోతే కనుక మీ తోడి కోడళ్ల తరపు బంధువులు కానీ, లేకపోతే మీ ఇంటికి వచ్చే పనివాళ్లు కానీ, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే కోచింగ్ నిమిత్తం వచ్చేవారు కావచ్చు, మీ ఇంటికి వచ్చి మీ కింద ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వారు కావచ్చు. ఇటువంటి వ్యక్తుల్లోనే మీకు శత్రువు ఉన్నారు. వారెవరో గమనించి మీరు జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే వారి వల్ల మీ యొక్క లైఫ్లో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు అన్ని కూడా తెలుసుకొని బయటికి వెళ్లి మీ గురించి అందరికీ చెబుతూ ఉంటారు. అలాగే మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ గురించి తెలుసుకొని బయట మీకు పోటీదారులుగా ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీ యొక్క సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అలాగే మూర్ఖపు లక్షణాలు ఉన్నవారిని మీ దగ్గరికి అస్సలు రానివ్వకూడదు. ఎందుకంటే మూర్ఖంగా వాదించే వాళ్లతో మీరు సాన్నిహిత్యం చేసినా కానీ అనేకమైనటువంటి అశుభాలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే వారి యొక్క మనస్తత్వంలో ఎటువంటి నెగిటివిటీ అనేది ఉందో, అలాగే వారి యొక్క మనస్తత్వంలో ఎటువంటి మూర్ఖపు లక్షణాలు ఉన్నాయో వాటి ప్రభావం అనేది మీ యొక్క లైఫ్ పై కూడా పడుతుంది. కాబట్టి ఇటువంటి అంశాల్లో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి.
అలాగే మీ యొక్క లైఫ్లో మీరు ఎవరికైనా సరే ఆర్థికపరమైన లావాదేవీలు చేసే సమయంలో వారిపైన పూర్తి భరోసా మీకు ఉండాలి. ఎందుకంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి మీరు మోసపోయే సందర్భాలు కూడా మీ యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ముఖ్యంగా మీ చెడును కోరుకునే వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల్లో కానీ, లేకపోతే మీ ఇంటికి వచ్చే పని వాళ్లలో కానీ, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార సంస్థ నడుపుతున్నట్లయితే అక్కడ పనిచేస్తున్న వారు కానీ, ఏదైనా కోచింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే అక్కడ పనిచేస్తున్న వారిలో కానీ కనిపిస్తున్నారు. అంటే తరచూ మీ ఇంటికి వచ్చే వ్యక్తుల్లో మీకు శత్రువు ఉన్నారు, వారెవరో గమనించి మీరు వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే పర్సనల్ విషయాలు ఏవైనా సరే ప్రతి ఒక్కరితో మీరు చర్చించకూడదు. అలాగే మీరు మూర్ఖపు లక్షణాలు ఉన్నవారితో సహవాసం చేయకూడదు. మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తులతో కూడా సహవాసం చేయకూడదు. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే సమయంలో ముందుగానే మీకు డిస్కరేజ్ చేసినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ వారిని పక్కన పెట్టేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే గనక ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంటూ మనల్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎప్పుడైతే మన పక్కన ఉంటారో మన జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది. ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోతారు. ఏ పని కూడా మీరు మొదలు పెట్టలేకపోతారు. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఏవి తీసుకోలేకపోతారు. కాబట్టి ఇటువంటి అంశాల్లో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థికపరమైన అంశాల్లో మీరు కొన్ని పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా మీకు ఇటువంటి సలహాలు ఇచ్చినప్పుడు వారిపై పూర్తి నమ్మకం ఉంటేనే మీరు అడుగు ముందుకు వేయటం చాలా ఉత్తమం. ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు, స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడులు ఇటువంటి అంశాల్లో మీకు ఎదుటి వ్యక్తిపై పూర్తి భరోసా ఉండాలి. లేకపోతే ఏ పని విషయంలో అయినా సరే మీరు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. లేకపోతే కనుక మీరు లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదమైతే ఉంది. కాబట్టి తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక తులారాశి వ్యక్తులు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ ఇంట్లో పౌర్ణమి, అమావాస్య తిథి రోజుల్లో గోమూత్రం చల్లుకోండి. ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా బయటకు వెళ్లిపోతుంది. అలాగే లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే పేదవారికి దుప్పట్లు దానం చేయండి. అవసరాల్లో ఉన్నవారికి మీరు ఆర్థిక సహాయం కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ అంశాల్లో తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా తులారాశి వారు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. శివ భగవానుడి యొక్క నామస్మరణ వల్ల మీ జీవితం చాలా శుభకరమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటుంది. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు, అలాగే ఎవరైనా కుట్రలు చేసినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, ఎవరితో మీ యొక్క బంధాన్ని ఎంతవరకు నిలుపుకోవాలి, అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.